గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట, మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికైతే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి 12వది మీనరాశి. మీనరాశి వారికి బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమయ్యి త్రయోదశి ఆదివారం 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా కాస్త ఊరట కలుగుతుంది. మీకంటూ కొన్ని స్థితిగతులు మారుతున్నాయి. పంచగ్రహ కూటముల వల్ల రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక ఉండడం వల్ల ఆర్థికంగా తాత ముత్తాతతో నుంచి లభించేటువంటి ఆస్తి పూర్తిగా మీకు లభించడం, ఆకస్మికమైన ధనం రావడం, మీకంటూ కొత్త స్నేహాలు ఏర్పడడం జరుగుతుంది. ఆర్థికంగా ఇన్ని రోజులు పడిన ఇబ్బందికి ఒక మెట్టెక్కి హమ్మయ్య నేను నిలబడ్డానే అనేటువంటి మాట అనిపించుకుంటుంటారు. పైగా ఈ మీనరాశి వారు 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా విందు వినోదాల్లో విరిగా పాల్గొనడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం, మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కావలసిన అన్ని వాతావరణాలు మీ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంత పూర్వం నేను ఎలా ఉన్నాను అనేది కాదు, ఈ మధ్యకాలంలో నేను ఎలా ఉన్నాను అనేది ప్రాధాన్యంగా చూస్తుంటారు.
ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలన చేస్తారు. ఆర్థికంగా ప్రత్యక్షంగా వ్యాపారాన్ని చెయ్యాలని ఒక మొండి సంకల్పంతో ఉంటారు. దాంతో మీరు 2 వ్యాపారాలు ఒకే సమయంలో ప్రారంభం చేయడానికి ప్రణాళిక చూసుకుంటారు. ఒకటి స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నా, ఒకటి ప్రత్యక్షంగా మీరు చేసుకుని నలుగురికి పోషణ ఇచ్చేటువంటి స్థాయిలోకి ఫిబ్రవరి 20 నుంచి 28 మధ్యలో జరుగుతుంది. పైగా మీ ఆలోచన అనేది పాదరసంలా పనిచేస్తుంది. మీనరాశి వారికి 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఖచ్చితంగా చెప్తున్నాను, రావలసిన ధనం అప్పైతేనే, తాత ముత్తాతల నుంచి అయితేనే, ఏదైనా కానీ మీకు రావలసిన ధనం ఏదైతే ఉందో అది 75% మీ చేతికి చెందేటువంటి అవకాశం లభిస్తుంది. పర్వాలేదు, ఆర్థికంగా ఇంతకు ముందు ఉన్నటువంటి అన్ని అప్పులు కూడా తీర్చి ప్రశాంత వాతావరణానికి పరుగులు పెడుతూ ఉంటారు. ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. అయినా సరే మీరు అనుకున్న స్థాయి కంటే కింద స్థాయిలో ఉద్యోగం అయితే సంపాదిస్తారు. నిరుద్యోగులకి మంచి వార్త అయితే వినడం జరుగుతుంది, శుభవార్త. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఉత్తీర్ణత అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం ఇబ్బంది కలిగినా సరే మీకంటూ జనాదరణ అయితే అలాగే ఉంటుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తించి పక్కన పెడుతుంది తప్ప రానున్న రోజుల్లో మీకు ఇవ్వాల్సినటువంటి పదవి ఇవ్వడం జరుగుతుంది. ఆర్థికంగా మీనరాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన ఈ పంచగ్రహ కూటముల వల్ల లభిస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పక్కటి ఎముకల దగ్గర కానీ లేకపోతే గుండెల దగ్గర లాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరో సూదులతో గుచ్చారా అన్నటువంటి విషయం జరగడం, నరాలని ఏదో సున్నితంగా గుచ్చుతున్నటువంటి భ్రమ కలుగుతూ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు దత్తాత్రేయ దర్శనం చేయడం లేదా గురుపారాయణ చేయడం అత్యంత శ్రేయస్కరం. దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మిమ్మల్ని కేవలము మేధా దక్షిణామూర్తి కానీ లేదా గురుపారాయణ చరిత్ర చదవడం వల్ల కానీ మీ స్థాయి మారేటువంటి అవకాశమే ఎక్కువగా లభించేటువంటి స్థానంగా చెప్పవచ్చు. ఈ యొక్క మీనరాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి లేదా దత్తాత్రేయ ఆరాధన చేయండి. దత్త పారాయణ ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల మీనరాశి వారు ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. అయితే మీనరాశి వారి యొక్క స్థితిగతులు, ఆర్థికమైన విషయం, వ్యవస్థ అంతా కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి అంటే మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది.